ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి పవిత్ర ఆర్గానిక్స్లో ఉన్నాం. నా బ్యాక్ సైడ్ చూడండి, నా రైట్, నా లెఫ్ట్ అన్నీ కూడా చాలా వింటేజ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. అసలు ఇదంతా ఏంటి? మనం విలేజెస్లో చిన్నప్పుడు చూసుంటాము, అసలు మనం కొన్ని అయితే చూసి కూడా ఉండము, మన అమ్మమ్మలో చూసుంటారు. అలాంటి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి ఇంట్లో అవసరమయ్యి మనం వాడుకునే ప్రతి వస్తువు రెగ్యులర్ వాడే మెటల్ కాదు, వేరే మెటల్స్ తోటి రెడీగా ఇక్కడ మనకి చూడ్డానికి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అలాగే ఈ స్టోర్ ఓనర్ అయినటువంటి పవిత్ర కుమార్ గారితో కూడా మాట్లాడదాం రండి. ఏమేమి ఉన్నాయో ఫస్ట్ తెలుసుకుందాం. అలాగే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, వాటిని ఎలా వాడతారు, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. పదండి. ఏంటండి ఈ కలెక్షన్? బాప్రే, మామూలుగా లేదు ఈ కలెక్షన్. అసలు చిన్న చిన్న యానిమల్స్ ఉన్నాయండి, భలే ఉన్నాయి, బుజ్జి బుజ్జివి. ఎక్కడ దొరికాయండి మీకు ఇవన్నీ? మినియేచర్ కలెక్షన్ అంటారండి. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం తయారు చేసి పెట్టినవి ఇవి. సో అవన్నీ మా పాప కోసమని కలెక్ట్ చేశాను నేను. సూపర్. అసలు ఇవి అమ్మరా? అమ్మవండి అవి. వాటి కలెక్షన్స్ మినియేచర్ మా పాపకి ఏవైతే ఇచ్చానో అవన్నీ కావాలి అంటే కనుక డీలర్స్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కొంతమంది అమ్మొచ్చు, కొంతమంది అమ్మకపోవచ్చు. ఇవి అసలు దొరకవండి, దొరకవన్నీ. తప్పకుండా మీకు ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తారు. సూపర్ అండి. అసలు ఇవన్నీ దేవుళ్ళు కదండి, దేవతలు దేవుళ్ళు. అవును. మెటల్ ఏంటండి ఇవన్నీ? కంచు, పంచలోహాలు, కాపరు, బ్రాస్. ఇవి కూడా అవేనా? ఇవి 90% కంచు ఉంటాయండి. ఓకే. పాతకాలం అంతా కంచులోనే ఉండేవి. కాయిన్స్ కూడా ఉన్నాయండి, వెరైటీ వెరైటీ కాయిన్స్. అవును. ఇందులో ఏంటండి ఇవి? ఇవి వచ్చేసి పాతకాలం కాయిన్స్ అండి. మనకు 10 పైసలు, 20 పైసలు అట్లా పెద్దానికి సంబంధించి ఉంటాయి. అనా దగ్గర నుంచి కూడా ఉంటాయి. అనా కూడా ఉందా? ఇది కాదండి, ఇంకో దాంట్లో ఉంది, ఇంకో కలెక్షన్ లో. మనకి టంకసాలలో తయారైన కాపర్ ముద్రలు కూడా ఉంటాయి మనకి, ఒకప్పుడు చలామణి అయిన. సూపర్. అసలు ఇవేంటండి? గంగాళాలు. ఇవి గంగాళాలండి మనకి. ఆ గంగాళాలు మనకి ఒకప్పుడు వీటిని వాటర్ స్టోరేజ్ కి ఉపయోగించుకునే వాళ్ళు. వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ సంస్కృతిని బట్టి వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళు చేయించుకుని పెట్టుకోవటం అనమాట. శివలింగం ఉందండి, శివలింగం, చిన్న శివలింగం ఉంది. అదే ఇక్కడ కూడా ఉంది ఇంకో శివలింగం. నాకు శివుడు కలెక్షన్ ఎక్కువ ఇష్టం అండి, అందుకని ఫేవరెట్. గ్రేట్. వీళ్ళంతా శివుడు మనకి. ఇక్కడ వీరభద్ర స్వామి, శివుడు, మళ్ళీ ముఖలింగము, అక్కడ శివుడు పార్వతి, ఇక్కడ మళ్ళీ శివుడు పార్వతి. వీళ్ళకి డిఫరెంట్ నేమ్స్. మీరు ఈ టేబుల్ కూడా స్పెషల్ గా చేయించుకున్నారా? అవునండి. మనం కూర్చుని కంఫర్ట్ గా దీని మీద కూర్చుంటే చైర్ మీద మనకి నడుం నొప్పి రాదు, వెనకమాల మనకి బ్యాక్ పెయిన్. చేయించిస్తాం. ఇవన్నీ రాగి కంచు పాత్రలు. రాగి కంచు పాత్రలు అండి మనకి. ఇత్తడి డబ్బాలు కూడా ఉన్నాయి అన్ని. ఇవేంటండి? మట్టిగా. ఇవి సోప్ అండి, మనకి సోప్ స్టోన్ అంటారు. రాచిప్పలు రాయితో తయారైన. వీటిలో వండుకుంటేనే మన టాక్సిన్ ఫ్రీ ఫుడ్ వస్తుంది. ఇది మనం స్టవ్ మీద పెట్టి కూడా పెట్టుకోవచ్చు, పగిలిపోతుంది. దీన్ని మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి పెట్టాలి, డైరెక్ట్ గా పెట్టకుండా. సో ఇది మట్టి కొండలు అండి, మట్టి. ఇది కాపర్. పాతకాలం మన డేక్సా బిర్యానీ వండుకునేది. అప్పట్లో 15-20 మంది ఉండేవాళ్ళు కదా, 15 ఫంక్షన్స్ అప్పుడు కానీ అందరూ గ్యాదర్ అయినప్పుడు. ఇది బ్రాస్ అంటారండి. ఇదేంటి? వినాయకుడి ల్యాంప్ అండి, ఇది మనకి హ్యాంగింగ్ ల్యాంప్. ఇది ఉయ్యాల. ఇంకెక్కడ దొరికిందండి ఇది? భలే ఉంది. ఉయ్యాల్లో కూర్చోవచ్చు మంచిగా కదా ఇంట్లో, ఏదన్నా తప్పకుండా వింటేజ్ కలెక్షన్ కాబట్టి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కంచు పళ్ళాలండి, మనకు ఒకప్పుడు వాడిన కంచు పళ్ళాలు. వీటిలోనే మన వాళ్ళు అన్నం తినేవాళ్ళు, అందుకని అంత ఆరోగ్యంగా హెల్దీగా 100 సంవత్సరాలు నిండు ఆరోగ్యంతో ఉండేవాళ్ళు. వాళ్ళ నూరేళ్లు, అదే కదా, ఏ రోగం లేకుండా. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మన వింటేజ్ కలెక్షన్స్ అండి. ప్రతిదీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూసేజ్ ఉంది. ఇది ఉంది మనకి గుంట పొంగనాలు అని ఆంధ్ర వాళ్ళు వేసుకునే గుంట పునుగులు. ఎంత బరువు ఉంటుంది చూడండి, కంచుతో తయారైంది. సో ఇది వాడుకున్న వేసలు అనమాట. సో అలాగే చపాతీ బాక్స్, మనకి బాండీల దగ్గర నుంచి నూరుకునే వాటి దగ్గర నుంచి ప్రతి కలెక్షన్. కిందకు వస్తే మీకు ఇసుర్రాయి, నాపరాయి అంటారు. ఇవేంటండి? ఇసుర్రాయి మనకి బద్ద, లేకపోతే పిండి చేసుకోవటానికి తిరగలి. ఇవి అది సానరాయి అండి, గంధం తీసే సానరాయి, గంధం చెక్క. ఇది అది మనకి రసావళి అంటారు, గోకర్ణము అంటారు. దానిలో రసం గాని పాయసం గాని పెట్టి వడ్డించేవాళ్ళు మన భోజనాల్లో. అందుకనే పైన హ్యాండిల్. ఇదండి? సో ఇది క్యాండిల్ స్టాండ్ అండి, విక్టోరియా క్యాండిల్ స్టాండ్ అంటారు. దీనిలో మనకి క్యాండిల్ పెట్టేసి ఇది జస్ట్ డెకరేషన్ అనమాట. ఎక్కడ పెట్టుకుని మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. అంతేనా? అంతే.
ఇదేంటండి ఏదో మూవీలో ఉన్నట్టుంది ఇది ఇలాంటిది. పాన్ బాక్స్ అండి, సాహసం మూవీలో పెట్టారు. ఆ, ఇది అదే. యాక్చువల్ గా దీంట్లో మనకి పాతకాలంలో ఎక్కువ మంది తోమలపాకులు అవి తీసుకుంటారు. ఇలా రాదండి, ఆ, ఇలా తిప్పండి, ఇది లాకా? లాక్. ఓర్ని. సో ఇది ఓపెన్ చేయండి. సో రెక్కలు ఓపెన్ అవుతాయి, ఫీదర్స్. సో దీని లోపల మనకి సున్నము, ఆకు, వక్క, జాజికాయ లేకపోతే యాలకులు అన్ని పెట్టుకున్న పాత్ర ఇది. సో ఇది హాల్లో పెట్టేవాళ్ళు. సో వాళ్ళు కావాల్సింది తీసుకుని చుట్టుకుని నవిలేసేసి తినేసేవాళ్ళు, భోజనం అవ్వక ముందు కానీ మళ్ళీ మళ్ళీ పెట్టేసాం. రాదు ఇప్పుడు, రాదు. అలాగే డిఫరెంట్ ఎక్కడ దొరికాయండి ఇవన్నీ మీకు? ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపమా? కాదండి, ఇది మనకి కొమ్ము చెంబు అంటారు. కేరళ వాళ్ళు ఎక్కువగా అభిషేకానికి అవి వాడుతూ ఉంటారు, కంచువి. జనరల్ గా అంటారు కదా ఇలా ఉంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటారు. ఇది గుర్తుందా మీకు? హరిదాసులు మన నెత్తి మీద పెట్టుకుని బియ్యం తీసుకున్నారు సంక్రాంతి టైంలో వచ్చేవాళ్ళు. కరెక్టే. సూపర్. ఇదేంటి? ఇది మనకి దీపం అండి, ఫిష్. ఇక్కడ ల్యాంప్ పెట్టుకుని బెడ్ ల్యాంప్ అనమాట. సో దాని తగ్గట్టుగా ఇక్కడ మనకి ఆను ఆఫ్ ఉంటుంది, పాతకాలం టెక్నిక్. సినిమాల్లో చూసుంటారు మీరు, స్విచ్ అనమాట. స్విచ్ అనమాట ఇది ఆను ఆఫ్. ఇక్కడ బల్బు పెట్టుకోవటము. ఇప్పుడు వెలుగుతుందా? ఇది పెడితే వెలుగుతుందా? ఇది ఎద్దుది గంట మనకి మన వ్యవసాయంగా ఆధారంగా ఉండేది కదా, అలాగే ఇది కూడా ఇత్తడి పూర్తిగా, అది లెదర్ ప్లస్ ఇది గంటనే. ఇది కూడా ఎద్దుదే కదా? ఎద్దుదే, ఎద్దులకు పెట్టేవాళ్ళు అప్పుడు. ఇవేంటండి? ఇవి మన పాతకాలం మండవ ఇళ్ళు ఉండేయండి. ఆ మండవ ఇళ్ళకి స్తంభాలు అనమాట. సో ఈ పిల్లర్స్ మీద ఆ బద్దీలు ఉంచి పెట్టి, ఏం కాదు పట్టుకోండి. సో వాటి మీద మనకి ఇవి పెట్టేసి దాని మీద మనకి పెంకులు పెట్టేవాళ్ళు, పేర్చేవాళ్ళు అనమాట. సో ఈ స్తంభాలు ఇవి. ఇదేంటండి? ఇది ఆర్ట్ అండి. వెనకటి కాలంలో షీట్ మీద చేసిన ఎంబోజింగ్ వర్క్. శ్రీకృష్ణార్జున ఇది అనమాట, గీతోపదేశం ఘట్టానికి సంబంధించి. ఇవన్నీ మినియేచర్ కలెక్షన్స్ అసార్టెడ్ ఉన్నాయండి. ఇది మందు నూరి దీంట్లో నుంచి వాళ్ళకి మందు ఇవ్వటం కోసం అనేది ఇది ఇందులో నుంచి వచ్చేది అనమాట మందు. సో ఈ దీంట్లో నుంచి దాంట్లోకి, అంటే ఇది ఇందులో నూరేవాళ్ళు, అలాగే తీసుకొచ్చి దాంట్లో గొంతులో పోసేవాళ్ళు. అది అభిషేకం చేసేది, నెయ్యి. ఇవేంటండి? అవి మనకి స్టోన్స్ అండి, రాళ్ళు, సముద్రంలో దొరికే న్యాచురల్ స్టోన్స్ అవి. బుద్ధ. సో ఇవి వచ్చేసి మనకి రెడ్ శాండల్ తో తయారు చేసినవి. మీకు గుర్తే ఉంటుంది, దీని గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఎందుకంటే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. మనకి బాల్య వివాహాలు చేసినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద మనుషులు అవ్వకుండానే పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. ఆ కాలంలో వాళ్ళు పెద్ద మనుషులు అవ్వటానికి ఈ రెడ్ శాండల్ అంటే ఎర్రచందనంతో తయారు చేస్తున్న బొమ్మల్ని వాళ్ళకి పెళ్లిలో గిఫ్ట్ ఇచ్చి ఆడపిల్లకి అక్కడ ఆడుకోమని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఈ బొమ్మలతోనే వెళ్ళి ఆడుకునేవాళ్ళు. దీన్ని అరగదీసి వాళ్ళు వాళ్ళ పాలల్లో కానీ ఇస్తే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని. అంటే బాల్య వివాహాల కాలంలో నుంచి స్టార్ట్ అయింది. ఎర్రచందనం ఎందుకు ఇస్తున్నారు అంటే గనక ఇది ఆయుర్వేద పరంగా వాళ్ళకి తొందరగా మెచ్యూర్ చేసే గుణాన్ని కలిగిస్తుంది. సో దానివల్ల అది పోయి కొంతమంది ఇత్తడి, కంచు, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి బొమ్మలు ఆడుకోవడానికి. అంటే దాని పర్పస్ అది. ఇదేంటండి? అది అత్తర్ బాటిల్ అండి. అప్పట్లో అత్తర్ బాటిల్ ఇంకా ఉంది. అత్తర్ ఇందులో ఉంది. ఓర్ని తీయడానికి వస్తుందండి? వస్తుందండి. ఘాటుగా ఉందండి. పాడవదండి అత్తరు, సంవత్సరాల తరబడి ఉంటది. వైన్ లాగా ఇది కూడా, ఎంత ఓల్డ్ అయితే అంత. వైన్ లాగానా? ఇవేంటండి? ఇది మన టైప్ అండి. ఇది కూడా అంతరించిపోయింది, ఇక కంప్యూటర్ లేవు. ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల కాదు? ఇవన్నీ మనకి కాగడాలండి. ఈ దేవుడికి ఊరేగింపు వెళ్ళేటప్పుడు అమ్మవారికి అని వారికి కానీ పట్టుకుని పక్కన పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇది వెలిగిచ్చేసి. ఇవన్నీ లాంతర్లు మనకు పరిచయం ఉంటుంది. ఇప్పుడు లేవు. ఇంకా మన పిల్లలకి తెలియదులేండి, మన వరకు తెలుసు. ఓల్డ్ ఫోన్ మూవీస్ లో ఉంటుంది. సూపర్. చాలా వెయిట్ ఉందండి. అప్పుడు ప్రతి దాంట్లోనే మెటల్ మిక్స్ అయ్యి ఉండేది కదండి. బ్యాలెన్స్ ఎందుకుంది? బ్యాలెన్స్ మనకి ఇదంతా కరెక్ట్ గా ఉండేది. ఇది ఏం పోస్ట్ ఆఫీస్ లో వాడింది. మనకి అప్పట్లో గ్రాముల్లో లెక్క ఏదైనా పంపించాలన్నా కూడా. సో పోస్ట్ ఆఫీస్ అమౌంట్. ఇవన్నీ పాత పొయ్యిలు. ఇంత పొయ్యిలు సబ్జెక్ట్ అండి. ఇక్కడ నుంచి క్యాస్ట్ ఐరన్, కిరసన ఆయిల్ పొయ్యిలు, గ్యాస్ పొయ్యి ఒకటే ఉండదు. ఎందుకంటే మనకి గ్యాస్ పొయ్యి కరెంట్ ట్రెండ్ కాబట్టి. సో ఇది కూడా మనకి పొయ్యి, కట్టెల పొయ్యి. కింద మంట పెడితే 3 వస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి కదండి అట్లాంటి పెద్ద పెద్ద. అవును, ఉన్నాయి. కత్తులు మామిడికాయ వస్తున్నాయి. కత్తి కాదు, కత్తి పీట కాదు, అది కత్తి మామిడికాయ కట్ చేస్తుంది. ఇట్లా అంటే కట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు ఇటు తిప్పితేనేమో కొబ్బరి తురుముకోవచ్చు, ఇక్కడ కొబ్బరి తురుముకోవచ్చు. ఇది కత్తిపీట. ఇక్కడ మళ్ళీ వెజిటబుల్స్ స్క్రాప్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్, 3 ఆల్ ఇన్ వన్. ఎగ్జాక్ట్లీ. శంకు ఉందండి. అది బాగా
ఎంగ్రేవ్డ్ శంకు. అబ్బా. ఇది సౌండ్ ఊదితే చాలా పెద్దగా వస్తుంది అంటారండి. మరి కొన్ని శంకులు వస్తాయండి, ఇది వస్తుందో రాదో నాకు తెలియదు, నేను ట్రై చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి డాజీ చూడడం అని 100 సంవత్సరాల క్రితం పేటెంట్ది. అంటే ఏంటి మనకి మజ్జిగ కవ్వంతో మజ్జిగ చిలుకుతాం కదా, అవును. సో అది మాన్యువల్, ఇది ఆటోమేషన్. చూసారా, ఇది తిప్పితే లోపల పెరిగేసి నీళ్లు పోసి ఇది చేసి తిప్పేస్తే మనకి ఆటోమేటిక్ గా మజ్జిగ అయిపోతుంది, దాంతో పాటు వెన్న వచ్చేస్తుంది. ఈ మజ్జిగని బయటికి తీసేస్తాం. సో దీన్ని తిప్పేసి వెన్నని బయటికి తీసుకురావాలి. ఓకే ఓకే, వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. సో ఇది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టి వాళ్ళు తీసుకొచ్చింది అనమాట. మనకి మజ్జిగ కవ్వం ఉండేది. ఓకే, ఇవి ఏంటంటే ఇంత పెద్ద పెద్ద కేసు ఉండే అప్పట్లో డోర్ లాక్స్ అండి అవి. చూడండి లాక్ కూడా చూడండి, మీరు ఎప్పుడు చూసి ఉండరు. అమ్మో, ఇవి వేస్తే తీయడానికి కూడా కష్టమే, దొంగకు కూడా. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మెజర్స్ అండి, 7 స్టేట్ల మెజర్స్ ఉన్నాయి మనకి కొలతలు, సోలా గిద్ద మానిక అట్లా. ఇది స్టార్టింగ్ మనకు పెట్టుకుంటే పైన ఆంధ్ర కుంచాలు అంటాము. ఇది కేరళ వాళ్ళు పిలిచే భాష, వాడికి అది పారా అంటారు వాళ్ళు. మెజర్మెంట్ అన్ని మెజర్మెంట్సే. ఇప్పటికి కూడా వాళ్ళు పెళ్లిళ్ళు వాటిల్లో పెట్టి ఒడ్ల గిజ్జలు పోసి ఒక కొబ్బరి పువ్వు పెట్టి వాళ్ళు శాస్త్రోక్తంగా వాడుతున్నారు. ఇది తమిళనాడు పడి అంటారు. పడి అంటే మనము మానిక గిద్ద సోల ఎట్లాగా వాళ్ళు పడి అంటారు వీళ్ళు. ఆ తర్వాత ఇవి సీరు, మీరు సేరులు అని మీరు విన్నారా, సవా సేరు, పావు సేరు, అలా ఇది 4 సీరు నుంచి అతి చిన్న సైజు మనకి. సో మహారాష్ట్ర వాళ్ళు వాడేవాళ్ళు. ఆ తర్వాత లీటర్లు పాలు గొలుచుకునేవి, కిరసాయలు గొలుసుకునేవి. తర్వాత ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి ఆంధ్ర ప్రత్యేకమైనవి. ఇవి నిజామ్స్ అండి. సో ఇక్కడ వాళ్ళ సీల్స్ కూడా ఉంటాయి చూడండి, ప్రత్యేకంగా అడుగును కూడా చూపించారు. సో వాళ్ళ సీల్ ఉంటుంది, నిజామ్స్ వాడిన సీల్. అట్లాగే ఇవి బాత్స్ అంటారు. అలాగే తులాలు, తులము, అర్ధ తులము, తులం బంగారం పెట్టామనే వాళ్ళు, అతి చిన్న స్టోన్ దాకా. మన వెయిట్ లేవు. ఈ కిందకు వస్తేనేమో మనకి ఒరిస్సావి ట్రైబల్ వాళ్ళు తయారు చేసిన గిద్ద, అదే గిద్ద. ఇది గిద్ద డబల్ అనమాట, అంటే దాన్ని 2 గిద్దలు, ఇది 4 గిద్దలు అలా. సో ఇది కలకత్తా వాళ్ళవండి. సో 7 స్టేట్ల మెజర్స్ అన్ని ఇక్కడే చూడొచ్చు. చాలా వాటి పెట్టినట్టున్నారు. ఇదేంటండి? కొరడా అండి, ఇది లెదర్ది. ఇది మామూలుదే, అంటే నేను ఎక్కడో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొన్నాను నేను. వాటికి సంబంధించి కడవ మనకి నదుల దగ్గర నుంచి మనం తెచ్చుకుని కావడి పెట్టుకుని అటు ఇటు పెట్టుకుని, మనకి పంపులు లేని రోజుల్లో కడవల వాడుకు ఎక్కువ ఉండేది. ఓకే, సూపర్. ఇదేంటి ఇంత ఉందేంటండి? ఇది గంగాళం అండి, 300 సంవత్సరాలు. అహ్మదాబాద్ మ్యూజియం లోను మన దగ్గర ఉంది, ఇంకెక్కడా లేదు. 300 సంవత్సరాలు. సో ఇది గంగాళానికి చెవులు ఉంటాయి, ఇది ఫిక్స్డ్ ఉంటుంది. 300 ఇయర్స్ ఓల్డ్ ఇది. ఎక్కడి నుంచి తెచ్చారండి? ఇది డీలర్ ఇస్తుంటే తీసుకున్నానండి నేను. సో ఇది ప్రత్యేకంగా అండి మనకి వ్యవసాయ ఆధారిత ఎక్కువగా ఉండేది. ఇది ఊగిది చూడండి. సో దీనిలో ఏంటి అంటే మనము ఒడ్లు నానబెట్టుకుని నారుమడి పోసుకునే వాళ్ళం. మళ్ళీ దాన్ని నీళ్లు ఉంచుకుని తీసుకెళ్లి పొలాల్లో జిమ్మేసేవాళ్ళు నారుమడి రావడానికి. ఎందుకంటే ఒడ్లు డైరెక్ట్ గా చల్లితే తేలిపోయి వెళ్ళిపోతాయి. సో అందుకని నానబెట్టి ఒక రోజు సోక్ చేసి దాన్ని జల్లేవాళ్ళు. దాని ద్వారా వరి పంట వేసేవాళ్ళు అనమాట. అది నానబెట్టిన గంగాళం ఇది. ఒల్లూరు గంగాళం అంటాం. ఒల్లూరు. అలాగే ఇది దేవతలది. దేవతలదండి. దేవతలకి పైన బయటికి తీసుకెళ్లేటప్పుడు మకర తోరణం పెడతాం. ఇది రాగిది. ఇది ఇత్తడి, ఇది రాగి. గంగా జమున రెండు కలిపారు. అట్లా కూడా చేస్తారు. అప్పట్లో చేసేవాళ్ళు. చెంబులు ఉంటాయి అలా ఎక్కువగా. సో ఇది వచ్చేసి మీకు అప్పట్లో మనకి కేకుల సంస్కృతి లేదు, కానీ విక్టోరియా కాలం అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కేక్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు కూడా కేకులు ఇలాగే ఉంటాయి, కాకపోతే కొంచెం షేప్ మారింది కానీ మధ్యలో ఇలాగే వస్తది. ఇది పొయ్యి మీద పెట్టుకుని తయారు చేసే కేక్. ఓహో, భలే ఉంది. బేకింగ్ ఆ రోజుల్లోనే కేక్ ఉంది. అదే కదా, ఆ రోజుల్లో ఉంది. అయితే ఉంది కేక్ బిస్కెట్లు 2 ఉన్నాయి. సూపర్. ఇదిగోండి సౌండ్. ఇది పొయ్యి మీద పెట్టుకుని వాడేదన్నమాట. సో అలాగే బిస్కెట్లు తయారు చేసేది కూడా, ఇది బిస్కెట్లు తయారు చేసేది. చూడండి ఎంత షేప్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, బిస్కెట్స్ కి ఎలా కావాలంటే అలా చూడండి షేప్స్ ఎన్ని ఉన్నాయో ఇందులో. ఇవన్నీ గంగాళాలే కదా? ఇవన్నీ గంగాళాలు. ఇది బిందె ఏమంటారు? మన గుండిగా అంటారు. గుండిగా. దీన్ని ఏమంటారు? అది పొంతకొండ అంటారండి. ఈ పొంతకొండని మనం ఏం చేసేవాళ్ళం అంటే, మనకి పొయ్యి పక్కనే ఈ కుండ పెట్టుకుని దీంట్లో నీళ్లు మరిగిచ్చేవాళ్ళు. ఆ పొయ్యిలో ఉన్న సెగకే దీన్ని నీళ్లు మరిగిపోయేవి. మనం తోడుకుని రెగ్యులర్ గా మనం ఇచ్చే అవసరం స్పెషల్ గా వేడి చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ గా లేదు.
ఇది గంగాళం అండి, మాకు వంశపారంపర్యంగా వస్తున్నది. మీ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ 5th జనరేషన్ ఇది. అమ్మో. సో అప్పుడు వాళ్ళు వాళ్ళ వాడింది నాన్నగారు వాళ్ళ నాన్నగారు అయ్యో బాబోయ్ ఎంత పెద్దగా ఉందో. దేనికి వాడతారు ఇది? దీని వాటర్ స్టోరేజ్ కి, ఇందాక చెప్పాను కదా మన ఒడ్లు నానబెట్టుకోవడానికి, అన్నిటికీ మల్టీపర్పస్. ఎవరైనా ఫంక్షన్ వచ్చింది, ఈ చెవులు వచ్చేసి ప్రత్యేకంగా అప్పుడున్న క్యాస్ట్ ప్రకారం, సామాజిక వర్గాల ప్రకారం, కులానికి, మతానికి రకరకాలుగా ఉండేది. ఇప్పుడు ఇది వచ్చేసి కొంతమంది చౌదరీస్ ఇళ్లలో ఎక్కువగా చూస్తాం మనం. సో వాళ్ళ ఇళ్లలో ఇవి సర్వసాధారణం. ఇప్పుడు కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి, ఒకప్పుడు ఇళ్లలో సర్వసాధారణం. ఇవన్నీ మాస్ అన్నమాట. కాకపోతే ఇందులోనే వెయిట్ తక్కువ, వాళ్ళ ఓపికని బట్టి చేయించుకునేవాళ్ళు అంతే. సో అలాగే ఇది వచ్చేసి మహారాజులకి సింహ గంగాళం అనేవాళ్ళు. సో దాని చెవులు కూడా సింహం లెక్కన ఉంటది మనకి. సో దాని డిజైన్ వేరు. అలాగే ఇది మహారాజులది. ఇది సేమ్ అండి, మన సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం వాళ్ళది. చిలకలు ఉంటే కమ్మ సామాజిక వర్గం, ఏనుగులు ఉంటే రాజులకి సంబంధించింది, ఆ సింహాలు ఉంటే మహారాజులది. ఇది ఏనుగులది, గజగంగాళం. అది రాజులకు ఉంటుంది. సింహం ఉంటే మహారాజులు. అంటే వాళ్ళ సింబల్ మహాసింహానికి. ఇది ప్యారెట్. మనకి ఇది కమ్మ సామాజిక వర్గం. వీళ్ళ వరకే ఉంటాయి, ఇంకా ఉంటాయండి అందరికి డిఫరెంట్. ఇది ముస్లిం కమ్యూనిటీ సంబంధించింది, డెక్కన్ గంగాళం అంటాము. సో ముస్లిమ్స్ కి, రెడ్డిస్ కి ఎక్కువగా ఉంటుంది ఇవి వాళ్ళిద్దరికి కాంబినేషన్ గా. అవన్నీ ఏంటండి పైనవి? ఇవన్నీ మనకి కొమ్ము చెంబులు అంటారండి, అభిషేకం చేసే పాత్రలు. ఆ తర్వాత ఇవి మరచెంబులు, నీళ్లు తీసుకుని. ఇవన్నీ కంచు సర్వింగ్ బౌల్స్. ఇవి వండుకునే పాత్రలు. ఒకటి పట్టుకుని చూడండి ఎంత వెయిట్ ఉంటుందో. కష్టం అసలు. ఇది ఏం టేబుల్? ఇది టేబుల్ మనం చేయించామండి ఆర్డర్ ఇచ్చి, అంటే రీయూజ్ చేసుకునేటట్టుగా. పందిరి మంచం కోళ్ళు తీసేసి దాన్ని డిస్మెంట్ చేసి మనం. ఇది స్పెషల్ గా కనిపిస్తుంది. కాట్ ఏంటిది? పందిరి మంచం అంటామండి. ఇది 4 pressure బెడ్. పందిరి మంచం. ఇది ఇంతకంటే పెద్దగా ఉండదా? ఇంకా ఇంతే ఉంటుందా? ఇంతకే ఆ రోజుల్లో వచ్చేది ఈ సైజే. కావాలంటే మనం పెద్దగా చేయించుకోవచ్చు. చేయించిస్తారా ఎవరన్నా అడిగితే? చేయించిస్తామండి. మనకి శ్రీహరి అని చెప్పేసి మన కొండాలమ్మ ఫర్నిచర్, భీమవరం దగ్గరలో ఉంటారు. చాలా ఉంటాయి కానీ ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ ఇంకెక్కడ దొరకదు. ఆయన దగ్గరే ఎందుకు అని అంటే నమ్మకం మనకి. ఇప్పుడు ఏదైనా తీసుకోవాలంటే మనకి నమ్మకం ఉంటుంది కదండి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కూడా ఆయన రెస్పాన్సిబుల్. అలా ఆయన దగ్గర ఎక్కువగా క్వాలిటీ మెయింటైన్ చేయటం కానీ, మన ఫర్నిచర్ చాలా వరకు ఆయన దగ్గర తీసుకుని ఆయన దగ్గర కలెక్ట్ చేస్తుంది. సో ఆయనే మనకి భోషాణం ఇచ్చింది. భోషాణం అంటారు. భోషాణం అంటారు. దీనిలో ట్రెజర్. ఇంతకు ముందు అంత డబ్బులు, బంగారం అవన్నీ దాచుకునే వాళ్ళు కదా. మీరు భలే కలెక్షన్ పెట్టారండి అంతా, అసలు సూపర్ తెలుసా. ఇక్కడికి వస్తే మనం అన్ని గుర్తించుకోవాలి, అన్ని 100%. ఇదేంటండి రెడీలా? ఇది రెడీల్ అండి, ఉయ్యాల. చిన్నపిల్లలకి బ్రాస్ ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నప్పుడు దాని చైన్లు. తాగితే మంచిది, ఎందుకంటే మనకి pH లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది. టాక్సిన్ ఫ్రీ వాటర్ తాగొచ్చు. పెద్ద గంగాళం ఉంది ఇక్కడ కూడా. అవును. నాకు ఏదో ఒక విలేజ్ లోకి వెళ్ళి మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందండి. అక్కడ క్యారేజెస్ కూడా ఏం మెటల్ అండి అది? అవి ఇత్తడండి, ప్రతిదీ ఇత్తడి. లోపల కళాయి వేసి తగరం వేసి ఉండేది. సో అది మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు దానిలో ఫుడ్ పెట్టుకుని, అప్పట్లో హోటల్స్ అవి లేవు కదా, కంపల్సరీ బాక్సులు తీసుకెళ్లటం అది ఉండేది. ఇంత బుడ్డి వీణ ఎక్కడ? సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మనకి వీణ టైప్ ఉంది కదా, అంటే చిన్నది కాకపోతే చిన్న చిన్న చెంబులు ఉన్నాయి. మినియేచర్స్ అవన్నీ చాలా ప్రీషియస్ అండి. మీరు చూసారా దాని మీద వర్క్? ఒక నగకి ఎలా చెక్కారో ఆ నగ మీద అట్లా చెక్కినట్టు. మీరు అన్నట్లు గోల్డ్ అన్న కాస్ట్ పెరిగినా మనకు దొరకవు, అసలు సమస్య లేదు. వెండి మీద, బంగారం మీద చేస్తారు. ఈ కన్స్యూమ్ చేయటం అనేది అతని స్కిల్ బయటపడుతుంది. చాలా హార్డ్ గా ఉంటుంది. ఇవేంటండి? ఇది చైనా జార్ అంటారండి, మనకి డ్రాగన్ జార్ అని. ఒకప్పుడు ఉప్పు దాంట్లోనే దాచుకునేవాళ్ళు. ఇవి ఇది వచ్చేసి మనకి రోల్ అండి, దంచుకోవడానికి. ఆ రోల్ దీంట్లో చెక్కతోనే ఉండేది. ఎందుకంటే మనకి జొన్నలు, సజ్జలు అన్నీ కూడా దీంట్లో రాత్రిపూట నానబెట్టి పొద్దుపూట దాంట్లో దంచుకునేవాళ్ళు. దాని మీద ఉన్న హస్కు పోగానే మనకి అన్నం రాకముందు జొన్న అన్నవి తినేవాళ్ళు. సో అందుకనే అది ఇళ్లలోనే పెట్టుకుని వుడ్ది ఆడవాళ్ళు పొద్దున్నే దంచుకుని పెట్టినేవాళ్ళు. మీ చిన్న బాక్సులు ఏంటి? సో ఇది వచ్చేసి మనకి రంగం పెట్టే అంటారండి. గోదావరి జిల్లాలో ఎక్కువగా. నేను ఇందాక కొండాలం ఫర్నిచర్ అని చెప్పాను కదా, స్పెషలైజ్డ్ గా ఇది జ్యువెలరీ పెట్టుకుని ఇక్కడే రెడీ అయిపోయి సో ఇది పెట్టినేవాళ్ళు అనమాట. ఇది తీస్తే దీని లోపల కొన్ని పెట్టుకోవచ్చు, పట్టు చీరలు అవి ఇంపార్టెంట్వి. ఇందులోనే క్యాష్ గానీ డబ్బులు గానీ అంతా ఇది అర్థం ఉంటది. ఇందులోనే చూసి ఒక మేకప్ కిట్, పాతకాలం నాటి పెద్ద మేకప్ కిట్. అది క్యాష్ బాక్స్.
క్యాష్ పెట్టినదండి. క్యాష్, లెటర్స్, ఇంపార్టెంట్ పత్రాలు అవి పెట్టినది. ఇది ఇంత పెద్దగా ఉంది. ఇది సేమ్ ఇది సేమ్ మనకి ట్రంక్ పెట్టి అనేవాళ్ళు కదా, ఇది కూడా సేమ్ మనకి బట్టలు అవి నగలు పెట్టుకుని, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి. ఇది రైటింగ్ డెస్క్. సో ఇది కూడా రైటింగ్ డెస్క్. మన ఇది ఓపెన్ చేసి బుక్స్ రాసేవాళ్ళు. ఇవేంటండి పాత్రలు? ఇది కంచు పాత్రలు అండి మనకి. ఇప్పుడు కొట్టండి. కంచు మోగినట్లు కనకంబు మ్రోగునా అంటారు, అందుకేనేమో. అవును, అంటే బంగారం కంటే విలువైందని దాని అర్థం. అదే కదా. మీకు ఒక అద్భుతం చూపిస్తాను, చూడండి. సో ఇది కంచు పాత్ర, చూడండి. టెంపుల్ వచ్చినట్టు అది పెరుగుతుంది. అమ్మా. సో ఈ కంచులోనే మనం ఈ అద్భుతం అన్ని చూడొచ్చు. సో అలా ప్రతి ఏది పట్టుకున్నా కూడా కంచు దాన్ని పెట్టి, ఇంకా అందుకనే మనకి గుళ్ళల్లో కంచు గంటలే వాడేవాళ్ళు ఇంతకుముందు. అదే మనకి చెవుల్లో ఉన్న టాక్సిన్స్ తీసేసేది, మృదురంగా అనిపించేది. సో ఇది కూడా చూడండి మీరు. ఇది పావు గంట నుంచి 20 నిమిషాల దాకా వస్తానే ఉంటది. మనం మళ్ళీ ఇట్లా చేపెట్టి ఆపాలి, టచ్ చేస్తే అయిపోతుంది. లేదు అంటే ఒక 15 మినిట్స్ కంటిన్యూస్ గా ఆ వైబ్రేషన్ అలల్లా వస్తానే ఉంటది. బాప్రే. అసలు పవిత్ర గారు, మీ దగ్గర కలెక్షన్ మామూలుగా లేదండి. అసలు ఒక మ్యూజియం లాగా టికెట్ పెట్టి అలో చేయొచ్చు కదండి జనాల్ని. లేదండి, వాళ్ళు తెలుసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఒకసారి వచ్చి చూసి అవగాహన కల్పించుకుంటే, నేను అదే చెప్పేది, ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ కళ చచ్చిపోకుండా చేసేవాళ్ళు బతకాలి, మనము బతకాలి. సో మనం బతకాలి అంటే కనుక చేసేవాళ్ళు బాగుండాలి. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇది 10 మందికి ముందుకు తీసుకెళ్లొచ్చు. సో ఇది వాడగలిగి మనం అందుబాటులో తీసుకురాగలిగితే, సో చేసేవాళ్ళు ఆనందంగా చేస్తారు. ఆ ఆనందంతో పాటు ఆరోగ్యం వస్తుంది. సో వాళ్ళు బతుకుతారు. లివ్ అండ్ లెట్ లివ్ అండి ప్రిన్సిపల్ అంతే. ఎగ్జాక్ట్లీ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ మోడల్స్ లేకపోతే మనకి ఇవి చేయించడం కష్టం అయ్యేది మనకి. సో దాని ప్రకారమే ఇవి రిఫరెన్స్. సో అందుకనే మనం ఈ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్గా ఒక వస్తువుని, మీరు అన్నట్టు బంగారం కంటే కూడా ఇవే విలువైనవని దృష్టిలో పెట్టుకుని వాటిని తీసుకొచ్చి వీళ్ళకి పరిచయం చేస్తే వీళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలిసి వీటి జోలికి వస్తారు. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్ చెప్పారు. డెఫినెట్గా మీ స్టోరు అడ్రస్, నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తాం. ఎవరికన్నా వస్తే చూసి వాళ్ళు ఖచ్చితంగా కొనకుండా అయితే వెళ్ళరు నాకు తెలిసి. ఏదో ఒకటి కొనుక్కునే తీసుకెళ్తారు, ఆరోగ్యం కోసం కాబట్టి. ఎందుకంటే ఏదో ఊరికే కొనడం కాదు కదా, మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇలాంటి వాటి మీద రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తామండి. ఆరోగ్యం పాడైన తర్వాత ఇన్వెస్ట్ చేసే కంటే అదేదో ముందే ఇన్వెస్ట్ చేస్తే అయిపోతుంది, పైగా తక్కువే కదా. డెకరేషన్ కంటే కూడా వండుకునే వాటికి ముఖ్య ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తే ఇవాళ ఇది ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నామండి, ఆఫ్టర్ 5 years 2000 అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా మీరు అప్పుడు తీసుకొచ్చినా మీకు 2000 ఇస్తాను నేను అమౌంట్. సో మళ్ళీ మీరు నాకు అమ్మినా కూడా మీ విల్ గెట్ 2000 రూపీస్. అంటే నువ్వు బ్యాంకులో వేసుకున్న దానికి అలాగే సేమ్ వస్తుంది మనకి. సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.